సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్‌కి బయట కార్పొరేట్ వరల్డ్ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. యెస్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ బయట కార్పొరేట్ వరల్డ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది స్టూడెంట్స్ దగ్గర నుంచి? గుడ్ క్వెషన్ అండి. సో నేను ఇందాక చెప్తున్నట్టు ఒక మాట చెప్పాను ఏంటంటే చాలా మంది డిగ్రీలు అయిపోయిన వెంటనే ఉద్యోగాలు వస్తాయని, తర్వాత ఏదో ఒక జాబ్ అనేటువంటి కాన్సెప్ట్‌తోని వస్తారు. నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నానండి. చాలా మంది కొన్నిసార్లు అంటారు ఉద్యోగాలు లేవు, లేదంటే అసలు రిక్రూట్మెంట్ లేదు అని చెప్పేసి అని అంటారు. Yeah. కానీ రిక్రూట్మెంట్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అండి. అది ఒకరోజు ఈ రోజు లేదు, ఈ రోజు ఉంది అన్నది ఏముండదు. ఒక కంపెనీ లేకపోతే ఇంకొక కంపెనీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటది. అయితే మీరు అన్నట్టు ఏంటంటే పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ కి, అంటే డిగ్రీ రీసెంట్ గా కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ కి కార్పొరేట్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయంటే నాట్ ఓన్లీ వన్ కంపెనీ ఆర్ టూ కంపెనీస్. Hmm. మీరు వరల్డ్ వైడ్ గా ఏ కంపెనీ తీసుకున్నా ఒక క్యాండిడేట్ కి జాబ్ ఇవ్వాలంటే ఇప్పుడు అంటే డే టు డే ఈ ట్రెండ్ అనేది మారిపోతున్నది. డే టు డే చేంజ్ అవుతా ఉన్నది. ఇప్పుడు ఏఐ వచ్చింది, దాన్ని తగ్గట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. ఏ పరిస్థితులు వచ్చినా ఇండస్ట్రీస్ లో, కార్పొరేట్ ఇండస్ట్రీస్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అన్నిటికంటే ఏ కంపెనీ ఏ జాబ్కి వెళ్ళినా, అది చిన్న జాబా పెద్ద జాబా, ఏ జాబ్కి వెళ్ళినా ఫస్ట్ మోస్ట్ స్కిల్ కావాల్సింది, ప్రతి ఒక్కరికి కావాల్సిన స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. Yes. ఆ కమ్యూనికేషన్ ఈరోజు 2024 లో ఇన్ డిమాండ్ స్కిల్స్ లో అది టాప్ 1 పొజిషన్ లో ఉంది. రీసెంట్ గా లింక్డ్ఇన్ వాళ్ళు ఒక టాప్ 10 స్కిల్స్ రిలీజ్ చేశారు. ఈ స్కిల్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్క క్యాండిడేట్ కి, వెదర్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలంటే ఈ స్కిల్స్ మ్యాండేటరీ అన్నటువంటి దాంట్లో ఫస్ట్ పొజిషన్ లో కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది గనక ఉంటే డెఫినెట్ గా ఏ కంపెనీ అయినా సరే మిమ్మల్ని కళ్ళకు అద్దుకొని తీసుకుంటది. సో కమ్యూనికేషన్ అనేసరికి చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ అండ్ మిత్ ఏముందంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు ఒకటే అని చెప్పేసి అనుకుంటారు. Yeah. కానీ అది మమ్మూటికి రాంగ్. కమ్యూనికేషన్ అనేది ఒక స్కిల్, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. Okay. సో కమ్యూనికేషన్ అనేటువంటి దానికి చాలా మంది చాలా రకాలుగా డెఫినేషన్స్ ఇస్తా ఉంటారు. స్టూడెంట్స్ కూడా చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. బట్ నేను దాన్ని చాలా సింప్లిఫై చేసి చెప్తా ఉంటాను స్టూడెంట్స్ కి. కమ్యూనికేషన్ అంటే అదొక మన రాకెట్ సైన్స్ అయితే కాదు. Okay. ఒకటే ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడడమే, రెస్పాండ్ అవ్వడమే కమ్యూనికేషన్ స్కిల్స్. Hmm. సందర్భానుచితంగా పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ ఎక్కడున్నామో, మనం ఎవరితో మాట్లాడుతున్నాము, Okay. ఏ పర్పస్ లో అది మాట్లాడుతున్నాము అనే ఈ 3 విషయాలపైన అవగాహన ఉంటే మనం ఎంతటి వారినైనా మన కమ్యూనికేషన్ స్కిల్స్ తోని మనం ఈజీగా వాళ్ళను ఇది చేయొచ్చు. కానీ చాలా మందిలో 90% పీపుల్లో ఈరోజు డిగ్రీలు కంప్లీట్ చేసి వచ్చినప్పటికీ కూడా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్. ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఏంటంటే మాట్లాడడం, భయం. సబ్జెక్ట్ మొత్తం కరెక్ట్ గా కరెక్ట్ ఉంటుంది, చాలు సూపర్. కమ్యూనికేషన్ కి వచ్చేసరికి అక్కడ బ్యాక్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అప్పటికి కూడా ఎంతసేపు అకాడమిక్స్ మీదనే ఉంటుంది. అది డిగ్రీ కావచ్చు, స్కూల్ లెవెల్లో కావచ్చు. అంటే ఈ మనం ఎడ్యుకేషన్ కూడా తిట్టడానికి లేదు, సిస్టమ్ ని మనం అనడానికి లేదు. మనము ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నామో దాన్ని ప్రాక్టికల్ గా చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పరచుకోవాలి. ఓకే, స్కూల్ స్టూడెంట్స్ అంటే ఓకే, బట్ డిగ్రీ స్టూడెంట్స్ కి అలా ఉండదు కదా. చాలా మందికి నేను అదే పాయింట్ మళ్ళీ రెస్పాన్సిబిలిటీ కాలేజ్ కూడా ఉంటుంది. కాలేజెస్ కూడా తీసుకోవాలి. బట్ కాలేజెస్ తీసుకోవాలి అంటే ముందు స్టూడెంట్ కూడా ఒకటి ఏమి ఉండాలంటే ఒక లక్ష్యంతోనే చదవాలి. ఆ కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకోవాలంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎటు పోవాలి అతనికి ఒక క్లారిటీ ఉంటే డెఫినెట్ గా తెలియకుండానే అవన్నీ డెవలప్ అయిపోతాయి. కానీ అక్కడ క్లారిటీ లేదు. ఏమనుకుంటామంటే మనము మన లైఫ్ ఎలా సాగుతుంది అంటే ఒక ఏదైనా ఊరికి వెళ్ళాలంటే దానికోసం 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఏ బస్ ఎక్కాలి, ఏ బస్ స్టాప్కి వెళ్ళాలి, ఆర్డినరా ఎక్స్ప్రెసా అన్నీ ముందే డిసైడ్ అవుతాం. కానీ లైఫ్కి వచ్చేసరికి చౌరస్తాలో వచ్చి నిలబడి ఆలోచిస్తూ ఉంటాం. ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అన్నట్టు. స్టూడెంట్స్ డిగ్రీలో ఉన్నప్పుడు ఆలోచించాడు, నేను ఏ పర్పస్ లో నేను డిగ్రీ చేసామా లేదా, ఆ పర్సంటేజ్ ఎంత వచ్చింది, వాడు గ్రేడ్స్ మీదనే ఫోకస్ చేస్తాడు తప్ప నాకు ఈ గ్రేడ్స్ తో ఏం పని ఉంది, ఏం లేదు. నీకు 9.0 వచ్చినా లేదంటే 90% మార్క్స్ వచ్చినా నీకు ఆ పర్సంటేజ్ చూసి ఏ కంపెనీ కూడా జాబ్ ఇవ్వదండి. నీ ఎబిలిటీస్, నీకున్నటువంటి స్కిల్స్ ని చూసి, అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి మాత్రమే మీకు జాబ్ ఇస్తుంది. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది దానిపైన ఫోకస్ చేయాలి. అది ఫోకస్ చేయాలంటే చౌరస్తాలో నిలబడ్డ తర్వాత ఏం చేయాలో ఆలోచించకుండా మీరు ఇంట్లో ఉన్నప్పుడు, అంటే మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఎక్కడి వైపు వెళ్ళాలి, నా డెస్టినేషన్ వైపు ఎటు అన్నది ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉంటే మీకు ఆటోమేటిక్ గా అన్ని స్కిల్స్ వస్తాయి. చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసేది స్టూడెంట్స్ సెల్ఫ్ అవేర్నెస్ లేక. ఎందుకు నేను ఈ పాయింట్ మాట్లాడుతున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో
ఫస్ట్ క్వశ్చన్ ఏంది మీకు తెలిసి ఏం క్వశ్చన్ ఇంట్రడక్షన్. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మనం వాళ్ళు అడిగేసరికి ఎగ్జైట్ అయిపోతారు. Yeah. ఎందుకంటే స్కూల్లో కాలేజ్ లో ప్రిన్సిపల్ లేదంటే ఎక్కడైనా యూట్యూబ్ లో చూసినప్పుడు ఏమంటారు, అక్కడ మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్